హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడ నేను చిట్టి ముత్యాల పలావ్ ప్రిపేర్ చేశాను అనమాట. చికెన్ పలావ్ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే పీస్ కూడా ఎంత ఈజీగా మెల్ట్ ఇట్లా అంటే అలా పీస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ నేను సీక్రెట్ చెప్పబోతున్నానండి. ఈ చిట్టి ముత్యాల రైస్లోకి మెయిన్ ఒక సీక్రెట్ ఐటమ్ వేస్తారు, అది చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. వచ్చేసేసి ఇక్కడ నేను రైతాతో సర్వ్ చేసేసుకున్నాను. మనకి దీనికి సైడ్ కాంబినేషన్ కర్రీస్ కానీ లేదా రైతా కానీ లేదా నార్మల్గా బిర్యానీ గ్రేవీ అంటుంటాం కదా, అది కూడా ఏం అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా చిట్టి ముత్యాలు తీసుకున్నానండి. చిట్టి ముత్యాలను అనేది కొద్దిగా సేపు నానపెట్టాలండి. ఎక్కువసేపు వాష్ చేయకూడదండి. ఎక్కువ అనేది ఒక 4-5 సార్లు అట్లా వాష్ చేస్తుంటాం కదా నార్మల్ బియ్యాన్ని, అట్లా వాష్ చేయకూడదు అనమాట. ఒకసారి వాష్ చేసేసి నీళ్ళు వేసి నానపెట్టేసేసుకోవాలి. ఇక్కడ మనకి దగ్గరగా చూస్తే అర్థమవుతుంది, వీడియోలో సరిగ్గా తెలుస్తుందో లేదో. చిట్టి ముత్యాలు అనేది మనకి ఇక్కడ దగ్గరగా చూస్తే తెలుస్తుంది అనమాట. ఒకసారి వాష్ చేసేసి ఇంకా నీళ్ళు పోసేసుకొని నేను నానపెట్టేసుకున్నాను. మరి ఎక్కువ వాష్ చేస్తే వాటిల్లో ఉన్న ఫ్లేవర్ అదంతా పోతుందన్నమాట. ఎక్కువ వాష్ చేయకుండా చూసుకోండి, ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చికెన్ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో చాలామంది అంతే క్వాంటిటీ చికెన్ తీసుకుంటూ ఉంటారు. అలా అయితే దమ్ బిర్యానీలోకి బాగుంటుంది, కానీ ఇలా పలావ్లోకి మాత్రం నాకు పెద్దగా నచ్చదండి. అందుకని చెప్పేసి 1 కేజీ వరకు నేను రైస్ తీసుకున్నాను. దానికి ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. చికెన్ క్లీన్ తీసుకొని ఈ చికెన్లోకి ముందుగా ఉప్పు, కారము, పసుపు, అలాగే ఒక నిమ్మ చెక్క రసం పిండేసుకున్నాను. మనకి కావాలనుకుంటే పెరుగు కూడా కొద్దిగా యాడ్ చేసి కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగా ఒక నిమ్మ చెక్క మాత్రం యాడ్ చేసేసి మొత్తం కలిపేసి పెట్టుకుంటున్నాను చికెన్ అంతా. ముందుగా ఎప్పుడైనా సరే ఈ చిట్టుముత్తాల రైస్కి మనం చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 1/2 అవర్ అయినా ముందుగా ఉప్పు కారాలు పట్టుండాలండి చికెన్కి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ముక్క కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఉప్పు కారం అది ముందుగా కలిపి పెట్టుకుంటే మనకి గ్రేవీ లేకపోయినా కానీ చికెన్ ముక్కలతో తినేయచ్చు, పలావ్ మొత్తం ఖాళీ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను ముందుగా ఉప్పు కారాలు కలిపేసేసి నేను సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను చికెన్ని. మినిమం ఒక 1/2 అవర్ అన్నా ఈ ఉప్పు కారాలు అనేది చికెన్కి పట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సీక్రెట్ అని చెప్పాను కదా, అది క్లిప్ మిస్ అయిందండి. మెంతుకూర వచ్చేసేసి వేస్తేనే మనకి చిట్టి ముత్యాల రైస్లోకి మనకి దాబాల రెస్టారెంట్ స్టైల్ లాగా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక కట్ట నేను ఇక్కడ మెంతుకూర తీసుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్లో ఇది వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మెంతుకూర అనేది దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులో పుదీనా యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే కళాయిలో పుదీనా యాడ్ చేసేసుకోవాలి. మీ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసినా కానీ మెంతుకూర యాడ్ చేయకపోతే మనకి చిట్టి ముత్యాల రైస్కి ఆ ఫ్లేవర్ అనేది అస్సలు రాదనమాట. నెక్స్ట్ పుదీనా కూడా మొత్తం దగ్గరికి మగ్గిపోయింది మనకి ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ కొత్తిమీర అన్నీ ఒకేసారి వేసేయచ్చు కదా అనుకోవచ్చు, అలా కాదండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అవి మగ్గించుకుంటేనే మనకి టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేసేస్తామనుకోండి ఒకేసారి మగ్గిపోతాయి. అన్నీ ఒకదాని ఫ్లేవర్ ఒకదానికి పట్టేస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒకటి మగ్గిన తర్వాత ఇంకోటి వేసుకుంటూ మగ్గించుకోవాలి. మొత్తం మగ్గిపోయింది. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఈ పేస్ట్ ఉంటే మనకి చిట్టి ముత్యాల రైస్లోకి ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి పక్కకు పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసేసి మసాలా కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి బిర్యానీ మసాలాలు యాడ్ చేస్తున్నాను అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలాగే పెద్ద ఇలాచి, నార్మల్ ఇలాచి వచ్చేసేసి ఒక 5-6 యాడ్ చేశాను. ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే మిరియాలు అనేది మనం ఘాట్ ఎంత తినగలమో అన్ని చూసి యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే తినలేము. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే బండపువ్వు, రాయి పువ్వు అంటుంటాం కదా, అది కొద్దిగా యాడ్ చేసేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి సోంపు ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి యాడ్ చేశానండి. ఈ ఆనియన్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోతే సరిపోతుంది, మరీ మెత్తగా మగ్గన అవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోవాలి. ఈ పేస్ట్ అయితే బిర్యానీలోకి సరిపోతుంది.
అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెంటనే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం లైట్గా ఫ్రై అయ్యిందండి, పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ బిర్యానీ మనం పలావ్ అయితే ఎందులో ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్లో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇష్టమో అనుకుంటే కొద్దిగా జీలకర్రతో పాటు సోంపు యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నాకు ఇంట్లో లేదని యాడ్ లేదనమాట. నెక్స్ట్ ఆనియన్ కొంచెం పొడుగ్గా పీసులుగా కట్ చేసి ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా చూసుకోండి, మరి ఎక్కువ కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా చూసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ యాడ్ చేసేసి మొత్తం చికెన్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ వచ్చేసేసి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నాన్ వెజ్లో మాత్రం చాలా బాగా చేస్తారనమాట, చాలా బాగుంటుంది, అసలు వంక పెట్టేది ఉండదన్నమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ ముందుగా మనం వేయించుకున్నాం కదా ఆనియన్ మసాలాలు, అవి ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. చికెన్లో యాడ్ చేసుకోలేదండి, అందుకని చెప్పేసి ఇందులో నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే ముందుగా చికెన్లో కలిపి పెట్టుకుంటే మాత్రము ఇందులోకి యాడ్ చేయని అవసరం లేదు. నేను ఇక్కడ కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చికెన్ వచ్చేసి నేను హైలోనే పెట్టేసుకున్నాను. హైలో పెట్టేసేసి చికెన్ కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలోనే పెట్టుకొని కొంచెం వాటర్ అంతా వస్తుంది చికెన్లో నుంచి. ఆ టైంలోనే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ మసాలాలు, ఆ పేస్ట్ యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసి ఈ పేస్ట్ కూడా కొంచెం ఉడకాలండి, చికెన్తో పాటు ఉడకాలి. ఈ మసాలాలు అనేది చికెన్తో పాటు ఉడికితే ఈ మసాలాలు చికెన్ కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకునేంతసేపు స్టవ్ అంతా హైలోనే ఉంచానండి, స్లిమ్లో పెట్టలేదు. ఇది యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసేసుకొని హైలో ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాను అనమాట. ఇది ఉడికేలోపు ముందుగా మనము మెంతికూర అండ్ పుదీనా కొత్తిమీర మగ్గించుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి, అవే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా మనకి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొకరు చూసేదానికి అవకాశం ఉంటుంది, నా వీడియో అనేది ఇంకొకరికి ప్రమోట్ అవుతుందన్నమాట. అలా నా వీడియో అనేది ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది చూస్తున్నారు కానీ కనీసం ఒక్క లైక్ కూడా వేయట్లేదు. కానీ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేసినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియో తీయడము, ఎడిటింగ్ అనేది, అలాగే ఈ వాయిస్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి. వీడియో చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఇది, కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక 5 మినిట్స్ 6 మినిట్సే కదా, పెద్ద వీడియో ఏం కాదులే అనుకుంటారు. కానీ చాలా కష్టం అండి చేయడం, మాత్రము చేస్తే తెలుస్తుంది దాని వాల్యూ అనేది. మీరు చూసినప్పుడు మీకు నచ్చితే మాత్రము ఒక లైక్ చేయండి, లేదా మీకు ఇందులో ఏదైనా తప్పు అనిపించినా లేదా నేను ఏదైనా మిస్టేక్ అనిపించినా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అర్థం చేసుకుంటున్నాను ఏదైనా సరే. నేను ఇక్కడ మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం బాగా మగ్గించుకుంటున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే ఇందులోకి మెంతికూర అండి, మీరు మెంతికూర కానీ వెయ్యకపోతే మాత్రం టేస్ట్ అనేది అస్సలు తెలియదు అనమాట. ఇక్కడ నేను పెద్ద సైజు మెంతికూర కట్ట తీసుకున్నాను, ఆ క్లిప్ అనేది మొత్తం మిస్ అయిపోయిందండి ఎడిటింగ్ చేసేటప్పుడు. మీకు మెంతికూర ఎంత ఎక్కువ క్వాంటిటీలో పడితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పేస్ట్ అనేది బాగా ఉడకాలండి. ఇక్కడ నేను పేస్ట్ ఉడికించుకునేటప్పుడు వచ్చేసేసి స్టవ్ మీడియంలో పెట్టేసేసి బాగా ఉడికించుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. మనకి పీస్ కూడా మనకి ఇందులోనే 70% ఉడికిపోతుందండి. రైస్తో కంటే మనకి ఈ గ్రేవీతోనే రెడీ అయిపోయింది అనమాట. ఈ పేస్ట్లు యాడ్ చేస్తూ ఉడికించుకుంటూ ఉంటాం కదా, ఇందులోనే 70% పీస్ అనేది మనకి ఉడికిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ ఉప్పు వచ్చేసేసి కొంచెం ఉప్పుగానే ఉండాలండి. మనం వాటర్ కొంచెం అలా నాకు చూస్తే కొంచెం ఉప్పుగానే ఉండాలన్నమాట. మనం బిర్యానీకి అయితే ఎంత క్వాంటిటీలో అంటే బిర్యానీ రైస్కి అయితే ఎంత క్వాంటిటీలో ఉప్పు వేసుకుంటామో అందులో కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోండి, కొంచెం ఉప్పుగానే ఉండాలన్నమాట. మనకి చిట్టుముత్యాలకు అనేది కొంచెం ఉప్పు ఎక్కువగా పడుతుంది, అంతేకాకుండా వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి.
ఇక్కడ నేను వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం యాడ్ చేసేసుకోవడమే. మెయిన్ ఏంటంటే చిట్టి ముత్యాలది మనకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ పోకూడదు అనుకుంటే బియ్యం అనేది ఎన్నిసార్లు చాలామంది ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తూ ఉంటారు. అలా కడగకుండా ఒక్కసారి మాత్రమే కొంచెం అలా వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని నానపెట్టేసేసుకోండి. అలా అయితే మనకి టేస్ట్, ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. ఇక్కడ నేను బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాను. అలాగే ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు ఇలాంటివి యాడ్ చేసుకుంటప్పుడు పలావ్లోకి వీటిల్లోకి అడుగు మాడుతూ ఉంటుందండి. మనకి సగం ఉడికిన తర్వాత రైసు స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకోవాలి. అది చూసుకొని ఎమ్మటే స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంతా మాడిపోతుంది అనమాట. ఇక్కడ నాకు కుక్ అయిపోయిందండి, ఉడికిపోయింది, చాలా బాగా ఉడికింది. మనకి పీస్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఒక 5 మినిట్స్ ముందల ఇలా పైనుంచి నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు నెయ్యి వేసిన తర్వాత అసలు ఆ స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. నెయ్యి ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నెయ్యి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎక్కువసేపు అయితే ఉంచకూడదు నెయ్యి యాడ్ చేసిన తర్వాత. మనకి నెయ్యి లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తినని వాళ్ళు నేనైతే నెయ్యి అయితే నార్మల్గా తినండి, కానీ ఇందులో యాడ్ చేస్తే మాత్రం చాలా బాగుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి దీనికి రైతా ప్రిపేర్ చేస్తున్నాను. రైతా కోసం పెరుగు తీసుకొని పెరుగులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర అలా క్రష్ చేసి యాడ్ చేశాను, అలాగే ఆనియన్, కీరా అండ్ కొద్దిగా కొత్తిమీర కట్ చేసి యాడ్ చేశాను. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మనకి రైతా కాంబినేషన్ ఇదేమీ అవసరం లేదండి. నేను రైతా ప్రిపేర్ చేశాను, కానీ రైతా అనేది అస్సలు సేల్ కాలేదు, అంటే ఎవరు తినలేదు, ఓన్లీ పలావ్ మాత్రమే తిన్నారనమాట. అంత టేస్టీగా ఉంది పలావ్ మాత్రము. మొదటిసారి చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి మా దగ్గర ఎక్కువ బెంగళూరులో కూడా ప్రిపేర్ చేస్తుంటారు, కానీ బెంగళూరులో వచ్చేసి దీన్ని దొన్నా బిర్యానీ అంటారు. హైదరాబాద్లో మాత్రం ఇది వచ్చేసి చిట్టి ముత్యాల రైస్, హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ చిట్టి ముత్యాల రైసు అంటుంటారు, కానీ బెంగళూరులో వచ్చేసి దొన్నా బిర్యానీ అంటుంటారు. చాలా అంటే చాలా ఫేమస్ అండి. కర్ణాటకలో మాత్రం దొన్నా బిర్యానీ అంటే తెలియని వారే ఉండరనమాట, అంత బాగా ఫేమస్ అనమాట దొన్నా బిర్యానీ. చాలా పొల్లులుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పొల్లులుగా ఉందో. నేను 1-2 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి, కానీ మెత్తగా అనేది అస్సలు కాలేదు. బాగా అబ్జర్వ్ చేసుకుంది వాటర్ అంతా. ఇలా పొల్లులుగా ఉందన్నమాట రైస్. తినేటప్పుడు మాత్రము చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను రైస్ వచ్చేసి 1 kg వరకు రైస్ ప్రిపేర్ చేశానండి. ఇది కేజీ రైస్కి 1/2 kg వరకు చికెన్ యాడ్ చేశాను అనమాట. చికెన్ అనేది ఎక్కువగా యాడ్ చేయలేదు, సపరేట్గా ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఎక్కువ యాడ్ చేయలేదు. కానీ చాలా బాగుందండి, కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ చికెన్కి అండ్ రైస్కి అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ దీని కాంబినేషన్గా ఆనియన్ అండ్ కీరా యాడ్ చేసుకున్నాము, కొద్దిగా నిమ్మ చెక్క యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఒకసారి చెప్తున్నా అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.